జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ఉన్న అంతరార్థం ఏంటో, అలాగే చైత్ర శుక్ల త్రయోదశి తిథికున్న ప్రాధాన్యత ఏంటో, చైత్ర శుక్ల త్రయోదశి తిథి వెనుక ఉన్న పురాణ రహస్యం ఏంటో, చైత్ర శుక్ల త్రయోదశి తిథి నాడు ఏ దేవాలయ సందర్శనం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి తిథి వెనుక ఒక అద్భుతమైన పురాణ రహస్యాన్ని చెప్పడం జరిగింది. ఆ పురాణ రహస్యం ఏంటంటే, పంచారామ క్షేత్రాలలో దక్షారామం క్షేత్రంలో పరమేశ్వరుడు భీమేశ్వరుడిగా ఆవిర్భవించిన రోజు చైత్ర శుక్ల త్రయోదశి తిథి. పరమేశ్వరుడు దక్షారామంలో భీమేశ్వరుడిగా ఎప్పుడు ఆవిర్భవించాడో దీనికి సంబంధించిన ఒక ప్రమాణ శ్లోకము పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. ఆ ప్రమాణ శ్లోకాన్ని మనం పరిశీలించినట్లయితే, చైత్ర శుక్ల త్రయోదశ్యాం నక్షత్రే భగదైవతే సూర్యవార్యే చ యో భక్త్యా వీక్షేత భూమానవ. ఇది శాస్త్రంలో చెప్పిన శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, చైత్రమాసం శుక్లపక్షం త్రయోదశి తిథి రోజు ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఆదివారం రోజు పరమేశ్వరుడు భీమ రూపంలో, అంటే బ్రహ్మదేవుడికి భయాన్ని కలిగింపజేసే భీమ రూపంలో భీమేశ్వరుడిగా దక్షారామం క్షేత్రంలో ఆవిర్భవించాడు అని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. అందుకే ఎప్పుడైనా సరే జీవితంలో ఒక్కసారి చైత్రమాసం శుక్లపక్షం త్రయోదశి తిథి రోజు కానీ, లేదా చైత్రమాసంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రం వచ్చిన రోజు కానీ, చైత్రమాసంలో ఆదివారం వచ్చిన రోజు కానీ దక్షారామానికి వెళ్ళి భీమేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవాలి. ఈ మూడు కలిసి రావటం అనేది చాలా అరుదైన విషయం. ఒకవేళ ఎప్పుడైనా ఈ మూడు కలిసి వస్తే చైత్ర శుక్ల త్రయోదశి, ఉత్తర ఫల్గుణి నక్షత్రం, ఆదివారం, ఈ మూడు కలిసి వచ్చిన రోజు దక్షారామం క్షేత్రానికి వెళ్ళి భీమేశ్వరుని దర్శనం చేసుకుంటే జన్మ జన్మల పాపాలన్నీ పటాపంచలు చేసుకోవచ్చని పౌరాణిక గ్రంథాల్లో చెప్పబడిన ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. పంచారామ క్షేత్రాల్లో దక్షారామం క్షేత్రానికి విశేషమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. భాగవతం చతుర్థ స్కందంలో కూడా దక్షారామం క్షేత్రంలో వీరభద్రుణ్ణి దర్శనం చేసుకుంటే బ్రహ్మహత్యా పాతకం లాంటి భయంకరమైన పాపాలన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చని చెప్పడం జరిగింది. అగస్త్య సంహితలో అగస్త్యుడు తన భార్య లోపాముద్రకు ఏం చెప్పాడంటే, దక్షయజ్ఞం పూర్తయిపోయిన తర్వాత దక్షారామంలో ఉన్నటువంటి వీరభద్రుడికి దేవతలందరూ 16,201 నైవేద్యాలను సమర్పించి ఆయన్ని శాంతపరిచారు. అప్పటి నుంచి అక్కడున్న వీరభద్రుడు భక్తుల కోరికలు చాలా సులభంగా నెరవేరుస్తున్నాడని అగస్త్య సంహితలో ప్రామాణికంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పుడైనా సరే జీవితంలో ఒక్కసారి చైత్రమాసం శుక్లపక్షం త్రయోదశి తిథి వచ్చినప్పుడు కానీ, చైత్రమాసంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రం వచ్చినప్పుడు కానీ, ఆదివారం చైత్రమాసంలో వచ్చినప్పుడు కానీ, ఈ మూడు కలిసి వస్తే ఇంకా అద్భుతం. అటువంటి రోజు దక్షారామం వెళ్ళి అక్కడ ఉన్న వీరభద్రుణ్ణి దర్శనం చేసుకోవటం, అలాగే భీమేశ్వరుడిగా ఉన్నటువంటి పరమేశ్వరుని దర్శనం చేసుకోవటం, మాణిక్యాంబాదేవిని దర్శనం చేసుకోవటం ద్వారా జన్మజన్మల పాపాలన్నీ పటాపంచలు చేసుకోవచ్చు. అలాగే మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు ఎలా కీర్తిస్తున్నారంటే, విదౌ క్లుప్త దండాన్ స్వలీల ధృతాండాన్ నిరస్తే భషుండాన్ ద్విషాం కాలాండాన్ హతేంద్రాది షండాన్ జగత్రాణ షౌండాన్ సదాతే ప్రచండాన్ శ్రీయే బాహుదండాన్ అంటూ కీర్తిస్తున్నారు. అంటే భుజంగ స్తోత్రంలో ఉన్న ఈ శ్లోకంలో జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చేతుల గొప్పతనాన్ని వివరిస్తున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి భుజాలు, చేతులకున్న గొప్పతనం ఏంటంటే, విదౌ క్లుప్త దండాన్ స్వలీల ధృతాండాన్ నిరస్తే భషుండాన్ ద్విషాం కాలాండాన్. అంటే అర్థం ఏంటంటే, స్వామి నీ చేతులు తారకాసురుడనే రాక్షసుడిని సంహరించినే, సూరపద్మాసురుడనే రాక్షసుడిని సంహరించనే, బ్రహ్మను బంధించి బ్రహ్మ చేయాల్సినటువంటి సృష్టి కార్యాన్ని స్వయంగా నిర్వహించినటువంటి నీ చేతులకు నమస్కారం. హతేంద్రాది షండాన్
సదాతే ప్రచండాన్ శ్రీయే బాహుదండాన్ అంటే అటువంటి అద్భుతమైనటువంటి చేతులు ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా రక్షిస్తున్నాయన్న అర్థంలో హతేంద్రాది షండాన్ జగత్రాణ షౌండాన్ సదాతే ప్రచండాన్ శ్రీయే బాహుదండాన్ అంటూ జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ఆయన భుజాలకు ఉన్నటువంటి గొప్పతనాన్ని వివరిస్తున్నారు. అంతరార్థం తెలుసుకుంటూ భుజంగ స్తోత్రం పఠించండి. సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులకండి. రేపటి శుభయోగం శీర్షికన చైత్రమాసం శుక్లపక్షం చతుర్దశి తిథి వెనుక ఉన్న పౌరాణిక రహస్యం ఏంటో, చైత్ర శుక్ల చతుర్దశి తిథి నాడు పరమేశ్వరుడికి డోలోత్సవం నిర్వహించటం వల్ల కలిగే అద్భుతమైనటువంటి ఫలితాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. నన్నందరూ పూజ్యుడు అంటారే, నా చేత పూజింపబడేది ఇంకా ఎంత పూజ్య తమురాలో చూడండి. అంతేకాదు, ఒక్క మాట, సకల్లో ఒక పూజ్యుడిని నేను దొరకాలి అంటే ఈమెను పూజించకుండా నేను దొరకను. అనారాధ్య రాధా పదాంభోజ యుగ్మం అనాశ్రిత్య బృందావనం తత్పదాంకం అసంభాష్య తద్భావ గంభీర చిత్తం కథం శ్యామ సింధౌ రసస్యావగాహ అంటాడు రూపగోస్వామి. విశేషమైన మాటను అందించాడు ఆయన ఇక్కడ. అనారాధ్య రాధా పదాంభోజ యుగ్మ, తల్లి పాదాన్ని పట్టుకోకపోతే శ్యామ సముద్రంలో ఎలా లీనమవుతూ ఉన్నాడు. ఎంత అందమైన మాట అండి, శ్యామ సముద్రం అంట. ఎంత అందమైన పదం. ఇంకా 2 అర్హతలు ఉండాలండి, తర్వాత చూసుకుంది సందర్భంలో. మొత్తానికి రాధాదేవి అక్కడ అనారాధ్య అన్న పదం పెట్టాడు అక్కడ. అందుకే కృష్ణుని చేత కూడా ఆరాధింపబడుతుంది. ఆ తిథి పేరు కార్తీక పూర్ణిమ. అదే కార్తీక పూర్ణిమ నాడు రాధాదేవిని గోలోకంలో ఆరాధన చేసి కృష్ణ పరమాత్మ. అక్కడి నుంచి ప్రతివారు కూడా కార్తీక మాసంలో రాధాదేవి ఆరాధన చేయాలి. అందులో కార్తీక పూర్ణిమ నాడు రాధాదేవిని ఆరాధన చేయాలన్నాడు. అపూర్ణ చంద్ర కళల్లో ఉంది ఆ తల్లి. ఇది ఒక రహస్యమైన అంశం అండి. ఇక్కడ విశేషమైన ప్రభావం అది. ఇది రాధా శబ్దానికి ఒక అర్థం చెప్పాం. దీంట్లోకి వెళ్లే ముందు మిగిలిన గ్రంథాలను తెచ్చుకు చెప్పడం. కృష్ణుడి దగ్గర ఇదే ప్రణాళిక, ఇక్కడ ఇదే ప్రణాళిక. దేవీ భాగవతంలో రాధాతత్వం అత్యద్భుతంగా చెప్పబడుతుంది. రాధా మహిమ సామాన్యం కాదు. కోట్ల కొలది శక్తులు కలబోత రాధాదేవి. ఏ దివ్యశక్తుల పేర్లు చెప్పు, అన్నీ రాధ యందు అంతర్లీనమై ఉంటాయి. అది గొప్ప విషయం ఇక్కడ. అందుకే రాధ అనే దానికి రాధ్నోతి సకలాన్ కామాన్ తస్మాత్ రాధేతి కీర్తిత అని స్పష్టమైన నిర్వచనం మనకు కనబడుతున్నది దేవి భాగవతంలో. అన్ని కోరికల్ని తీర్చే తల్లిట. ఇది అందరికీ తృప్తి కలిగించే నిర్వచనం. దాన్ని ఏ కోరికైనా తీరుస్తుంది కనుక రాధ అనేద్దామని. అన్ని కోరికలు తీరుతాయండి? ఎప్పుడైనా ఒప్పుకుంటారా? అన్ని కోరికలు ఎప్పుడైనా తీరుతాయా? తీరవని శాస్త్రమే తీర్మానించింది. ఇవాళ కోరిక కలిగితే ఇది తీరితే చాలంటావు, తీరే వరకు. తీరక మరొకటి వస్తుంది. అన్ని కోరికలు తీరడం అంటే పూర్ణకామ ఆప్తకామ అని ఉపనిషత్తు వర్ణించిన స్థితి. అన్ని కోరికలు తీరిపోతే ఎంత ఆనందంగా ఉంటుంది కదా. కానీ అన్ని కోరికలు తీరే స్థితి ఒకటి ఉండదు. ఆప్తకామ అంటే పరమాత్మను పొందినవాడే పూర్ణకాముడు, ఆప్తకాముడు. అందుకే రాధ అంటే అన్ని కోరికలు తీర్చుతుంది అని సామాన్యార్థం కాదు. అన్ని కోరికలు తీరిన పరిపూర్ణమైన బ్రాహ్మీ స్థితి ఏ ఆ బ్రహ్మానంద రూపం ఉన్నదో అదే రాధ అని అర్థం ఉంది ఇక్కడ. అది తానై ఉండడమే కాదు, భక్తులకి ఇవ్వగల తల్లి. అది గొప్ప విషయం ఇక్కడ. తానై ఆనందంగా ఉంటే ఏం లాభం అండి? ఎవరెస్ట్ చాలా గొప్పదండి, నువ్వు ఎక్కితే నీకేం ప్రయోజనం. కానీ ఆనందం తానై ఉండడమే కాదు, ఆనందం ఇవ్వగల తల్లి. ఎలా ఇవ్వగలుగుతుంది అంటే దయ వల్ల ఇవ్వగలుగుతుంది. అందుకే ఆనంద స్వరూపిణి, అపార దయారూపిణి. అదే రాధ అంటే ఇక్కడ. ఇది రాధా శబ్దానికి దేవీ భాగవత ప్రకారంగా నిర్వచనం. ఎన్ని నామములో. అంతేకాదు, రాధా నామానుకున్న శక్తి సామాన్యం కాదయ్యా. నేను అర్థం చెప్పలేనంత శక్తి ఉందయ్యా రాధానామం. అదే నామం అంటే చాలు. ఆ రహస్యం ఎవరికి తెలుస్తుందంటే బృందావనంలో గురువు నుంచి దీక్ష తీసుకొని తప్పించిపోయే సాధకుడు తెలుస్తుంది ఈ లోతు. ఒక నామానికి ఎంత బరువు ఉంటుందో, ఎంత శక్తి ఉంటుందో తదనుష్ఠాన పరుడికి తెలుస్తుందండి ఇక్కడ. వాళ్ళకి ఏ మంత్రాలు అక్కర్లేదు, తంత్రాలు అక్కర్లేదు. బృందావన యోగులని వాళ్ళ చరిత్రలు చూస్తే తెలుస్తాయండి. నిరంతర రాధాకృష్ణ స్మరణలో అఖండ ఆనందాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళందరూ. సామాన్యం కాదు. ఒక ఆయన గురువు దగ్గర మంత్రం తీసుకున్నట్ట. ఇది సూచనప్రాయంగా చిన్న కథ ఆలోచించే వాళ్ళ కోసం. మంత్రం చేస్తున్నాడు. కొన్నాళ్ళు గురుగారి దగ్గరికి వెళ్ళి మంత్రం చేస్తుంటే నా భవిష్యత్తు తెలిసిపోతుందండి ఇక్కడ. అంతే కదా, ఎవరైనా వస్తే వాళ్ళకి ఏం జరుగుతుందనేది తెలిసిపోతున్నాయి అన్నాడు. మంత్రం ఇంకా ఆపేసి
నామం చేసుకో అని చెప్పాడు ఇక్కడ. ఇది రహస్యం. ఎందుకంటే అవన్నీ నిన్ను పరమాత్మను దూరం చేస్తాయి, తెలుసుకో, నామంలోకి వెళ్ళు అన్నాడు. ఇందులో ఏదో ఉంది, ఏదో ఉంది వ్యాఖ్యానించే సమయం లేదు. అది రహస్యం అండి ఇక్కడ. అది ఆలోచించవలసిన అవసరం. ఇక్కడ మంత్రాల కంటే గొప్పది నామం. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. అది నామం అంటే, నామం కంటే మంత్రం శక్తివంతమని అనుకుంటాం, కానీ మంత్రాల కంటే గొప్పది నామం. అయితే దీక్షలు పద్ధతులు చేస్తే కానీ దొరకదు మంత్రము. అవేవీ లేకుండానే సిద్ధినివ్వగలదు నామం. ఎంత సులభంగా ఎందుకు సిద్ధినివ్వగలుగుతుందంటే మంత్రాల కంటే గొప్పది కనుక. అది దాని యొక్క గొప్పది ఇక్కడ. అలాంటి దివ్యనామములు రెండింటిని ఇవాళ మనం హృదయంలో రంగరించుకుంటున్నామండి. ఇవి ఆలోచించవలసిన గొప్ప అంశములు. మొత్తానికి ఇక్కడ చెప్పేట కూడా మాట అంటున్నాడు. నేను ఇప్పుడు చెప్తున్న రాధానామానికి అర్థం సామవేదస్య భావార్థం గంధమాదన పర్వతే శిష్యేణాపి మయా తత్ర నారాయణ ముఖాచ్యుతం. సామవేదస్య భావార్థం, నేను ఇప్పుడు చెప్పబోతున్నది సామవేదము యొక్క భావార్థం చెప్తున్నాను. అంటే రాధా యొక్క తత్వం ఎక్కడ చెప్పబడుతుంది? సామవేదే నిరూపిత. ఈ వాక్యం దేవీ భాగవతంలో నారాయణుడు తెలియజేస్తే ఇదే మాట అంటాడు. రాధానామ శబ్దార్థ సామవేదే నిరూపిత. రాధానామము యొక్క శబ్దార్థము సామవేదములో నిరూపించబడినది అని దేవీ భాగవతంలో ఉన్న వాక్యము ఇక్కడ సామవేదస్య భావార్థం. ఇది నీకెలా తెలిసింది నన్ను అడుగుతావేమో. నేను హిమాలయాల్లో గంధమాదన పర్వతం దగ్గర తపస్సు చేసుకుంటూ ఉన్న సమయంలో, గంధమాదన పర్వతం అక్కడే నరనారాయణ ఆశ్రమం ఉంది, అక్కడ హనుమంతుడు ఉంటాడు బదరికాశ్రమం దగ్గర. ఆ గంధమాదనం దగ్గర నరనారాయణుల దగ్గర నేను ఆశ్రయించినప్పుడు నా శిష్యులతో సహా నేను ఉన్నాను. అప్పుడు నారాయణ మహర్షి నాకు చెప్పాడు. మొత్తం గర్గ సంహితంతా నారాయణ మహర్షి నుంచి విన్నాడు కదా, ఆ గర్గుడు చెప్తున్నాడు ఇక్కడ. కనుకనే ఎక్కడుందయ్యా రాధ అంటే సామవేదంలో ఉంది. అడ్రస్ చెప్పండి వాడికి. రాధా శబ్దం యొక్క అర్థం సామవేదంలో ఉన్నది. అది వైదిక శబ్దం. దేవం దేవం రాధసే చోదయంతీం అనే వేదమంత్రమే మనకు కనబడుతుంది ఇక్కడ. సర్వదేవతలను కూడా ప్రేరేపణ చేయగలిగే శక్తి ఏ తల్లో ఆ తల్లి. ఆ తల్లి ఒక్కడి మాత్రం చెప్పాడు, లౌకికమైన అంశపు వాసన మాత్రంగా ఉన్నవారికి కూడా రాధ దొరకదు. ఇది వాడు తెలుసు. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు చైత్ర శుద్ధ త్రయోదశి, విశిష్టవంతమైనటువంటి సుదినం. కామదేవుని దవనంతో మనం పూజ చేయాలి. ఇలా చేయటం వల్ల అన్యోన్య దాంపత్యం పటిష్టమవుతుంది అని శాస్త్రం. మదనుడు బ్రహ్మచేత, శివుడు చేత, అనంగడు అంటే అంగములు లేనివాడుగా చేయబడినట్లుగా మనకు పురాణ కథ ఉన్నది. ఈరోజు ఉదయం స్నానానంతరం మంచి వస్త్రాలు ధరించి గంధ పుష్పాదులతో మన్మధుని పూజించాలి. అనంతరం ఆ యొక్క మన్మధునికి నమస్కారం చేయాలి. లడ్డూలు నివేదన చేయాలి. రాత్రి వీలైతే జాగరణ కూడా ఆచరించాలి. ఈనాడు దవనేన శివ పూజ అని చెప్పేసి కూడా చేస్తారు. దవనంతో పరమేశ్వరుణ్ణి కూడాను పూజించాలి. ఇలా చేయటం వల్ల విశిష్టవంతమైన ఫలప్రదం మనకు కలిగి తీరుతుంది. జాతకరీత్యా కుజగ్రహం పాపి అయినప్పుడు వారికి లేనిపోని బాధలు వస్తూ ఉంటాయి. ఈనాడు శివుణ్ణి మన్మధుణ్ణి పూజించడం వల్ల ఆ యొక్క బాధల నుంచి బయటపడి వంశవృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా మన్మధుణ్ణి పరమేశ్వరుణ్ణి కూడాను ధ్యానం చెయ్యాలి. అందుచేత శివ శివేతి శివేతి శివేతివా, భవ భవేతి భవేతి భవేతివా, హరా హరేతి హరేతి హరేతివా,
భజమన శివమేవ నిరంతరం అంటూ ఆ యొక్క పరమేశ్వరుణ్ణి మనం ధ్యానించి తరిద్దామా మరి? సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. మర్కటే సమోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం దృష్ట్వశ్రియందాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6 గంటలకి, సూర్యాస్తమయం 6 గంటల 15 నిమిషాలకి. తిథి త్రయోదశి ఉదయం 6 గంటల 56 నిమిషాల వరకు, నక్షత్రం పుబ్బ మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషాల వరకు, వర్జం రాత్రి 10 గంటల 50 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 27 నిమిషాల నుంచి 9 గంటల 16 నిమిషాల వరకు, మరల రాత్రి 10 గంటల 57 నిమిషాల నుంచి 11 గంటల 46 నిమిషాల వరకు, అమృతకాలం ఉదయం 8 గంటల 45 నిమిషాల నుంచి 10 గంటల 26 నిమిషాల వరకు, రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం మంగళవారం. మంగళవారం సందర్భంగా మనం అప్పు తీర్చడం ద్వారా అప్పులు తొందరగా తీరుతాయి. ఆంజనేయ స్వామిని పూజించుకోవడం ద్వారా విజయాలు లభిస్తాయి. వ్రణమోచక అంగారక స్తోత్రాలను జపించుకోవడం ద్వారా దీర్ఘరోగాలు తగ్గుతాయి. విశేషించి రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం, రుణమోచక గణేశ స్తోత్రం చదువుకోవడం ద్వారా అప్పులు తీరుతాయి. కనీసపక్షం శ్రీ గణేశ రుణం చెంది అనే మంత్రాన్ని మనం జపించుకుంటూ ఉన్నట్లయితే తొందరగా మనం అప్పుల నుంచి బయటపడతాం. ఈ అప్పులు అనేటువంటివి లౌకికమైన అప్పులే కాదండి. మనకు తెలిసి తెలియని అప్పులు కొన్ని ఉంటాయి. అంటే ఉదాహరణకి ₹2 ₹3 ఎవరికో ఇవ్వాలి, మనం మర్చిపోయాం, వాళ్ళు మర్చిపోయారు, ఇలాంటివి కూడా ఉంటుంటాయి. వీటిని చిట్టప్పు పుట్టప్పు అంటుంటారు. ఇలాంటి అప్పులు కనుక ఉన్నట్లయితే అవి చాలా ప్రమాదకారులుగా తయారవుతాయి. అందుకని రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నారు. కాబట్టి పిల్లలు కూడా రుణానుబంధమే. కాబట్టి వాళ్ళ నుంచి డబ్బు తీసుకోవడం కానీ వాళ్ళ చేతికి డబ్బు ఇవ్వడం కానీ చేయకూడదు. వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే మీరు పక్కన పెట్టాలి, చేతికి ఇవ్వకూడదు. అలాగా ఈ రుణాలు అనేటువంటివి అలాంటి ఇబ్బందులను కలుగజేస్తాయి. కాబట్టి చిన్న అప్పులన్నీ తీరిపోవాలి అంటే తప్పనిసరిగా శ్రీ గణేశ రుణం చెంది అనే మంత్రాన్ని జపించుకోవాలి. అది శ్రేయస్కరం. ఈరోజు మరో విశేషం. ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి ఆలయంలో సీతారాముల కళ్యాణోత్సవం. ఆ కళ్యాణోత్సవాన్ని మనం దర్శించడం ద్వారా, మన ఇంట్లో జరిపించుకోవడం ద్వారా పిల్లలకు ఉత్తమమైన వివాహాలు జరుగుతాయి. నేటి ఆణిముత్యాలు. అసూయగల హృదయం అశాంతికి నిలయం. గిరిసంఘాత కఠోరపత్రదలన క్రీడా సమారంభ దుర్భరదంభోడిధరున్ పురంధరుననున్ పాటించి పూజింపక పర్వతముల యొక్క సమూహములు గాలిలో ఎగురుతుంటే పర్వతాల యొక్క రెక్కలు వజ్రాయుధం పెట్టి కొట్టేసినవాడిని, తరిగేసినవాడిని. నా శక్తి తెలియక నాకు వ్యతిరేకంగా నా యాగం మానేసి గోవర్ధనగిరికి యాగం చేస్తారా, చూస్తాను వాళ్ళ సంగతి అన్నాడు. కోపం అంటూ వచ్చేయాలి, కానీ అది దేవతలైనా ఒకటే మనుష్యులైనా ఒకటే. నోటి వెంట అనకూడని మాటలన్నీ వచ్చేస్తాయి.
రామాయణం సుందరకాండలో వాల్మీకి మహర్షి హనుమ చేత అనిపిస్తారు, క్రుద్ధ పాపం న కుర్యాత్క క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నధిక్షిపేత్ ధన్యాస్తే పురుషశ్రేష్టా ఏ బుద్ధ్యా కోపముద్దితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస అంటారు. ఏదో అగ్నిహోత్రాన్ని నీళ్లు పోసి చల్లార్చినట్టు తన కోపాన్ని తాను తగ్గించుకున్నవాడెవడో వాడు ధన్యాత్ముడు. కోపం బయట నుంచి రాదు, ఇక్కడి నుంచే పుడుతుంది. పాము కుబుసం పాములోంచే పుట్టినా తనకు అభ్యంతరమని పాము గరుకురాతి మీద రాసుకుని తన కుబుసాన్ని తాను వదిలినట్టు యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే, తన కోపాన్ని పరిశీలించుకుని వదిలిపెట్టిన వాడెవడో వాడు పురుషుడు. కాబట్టి ఇంత ఇంద్రుడైనా కోపం వచ్చేస్తే అనకూడని మాటలు నోటి వెంట వచ్చేసాయి. ఉజ్జత్ సంపదనం మినందతనయోద్యోగంబునన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమని రీమర్చుల్ వడిన్మీరు మీ విద్యుద్బల్లులు గప్పి తాడనములను వేధించి గోవుల్ జనుల్ సజ్జో మృత్యువు పొందరాల్గురియుడు ఈ శౌర్యంబవార్యంబుగన్ అన్నాడు. వెళ్ళి వర్తక మేఘాల దగ్గరికి వెళ్ళి వాటి సంఖ్యలు విడిపించాడు. అవి భయంకరంగా బయలుదేరి వస్తాయి. నేను వజ్రాయుధం పట్టుకుని ఐరావతం ఎక్కి వెనకొస్తున్నాను, మీరు వెళ్ళండి. వాళ్ళందరూ కూడా ఉజ్జత్ సంపదనమ్మి నేనిచ్చిన వర్షం వల్ల వచ్చినటువంటి ఐశ్వర్య వృద్ధి చూసి కన్ను మిన్ను కనుక నా యొక్క యాగాన్ని విడిచిపెట్టారు. మీరందరూ వెళ్ళండి, చీకట్లు కమ్మేయండి, గర్జనములను వేధించి పిడుగులు పడేటట్టుగా వేధించేసేయండి, మెరుపులతో కళ్ళు కనపడకుండా అయిపోవాలి, పెద్ద పెద్ద వడగళ్ళు వర్షం కింద కురిపించేయండి. ఏదో వామనమూర్తి తన అవతారంలో కాలు పైకెత్తితే ఇంతంతైవటుడింతయై మరుయుతానింతయ్య భోవీధిపై అంతైతో యదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రుడకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నతుండగచు బ్రహ్మాండాంత సంవర్ధి అయి పెరిగిపోయినప్పుడు ఆ పాదం పైకెక్కితే ఆకాశానికి చిల్లు పడితే పైనున్న ఆకాశ జలాలు కింద పడినట్టు వర్షం పడాలి, అంతవాన కురియాలి, ఆవులు చచ్చిపోవాలి. అనచ్చా ఇంద్రుడా మాట? గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అటువంటి ఇంద్రుడి నోటి వెంట అనకూడని మాట వచ్చింది. గోవుల్ జనుల్ సజ్జో మృత్యువు పొంద, అప్పటికప్పుడు చచ్చిపోవాలి. ఆవులు దూడలు జనులు చచ్చిపోయేట్టు చేయండి, ఎందుకంటే వాళ్ళ ఐశ్వర్యం పోవాలి. అటువంటి వర్షధారలు కురిపించండి అన్నాడు. బయలుదేరాయి మేఘాలు. కటిక చీకటైపోయింది. ప్రదక్షిణం చేస్తున్నారు అందరూ గిరికి. అంతే భూమి ఆకాశములు ఏకమైపోయాయి. అటువంటి మెరుపులు, అటువంటి ఉరుములు, అటువంటి పిడుగులు, పెద్ద జలధారలు. వాళ్ళు చూసి, కృష్ణ ఇన్నాళ్ళు ఇంద్రుడికి యాగం చేశాం, సంతోషంగా ఉండేది, నువ్వేమో కొత్తగా వచ్చి కొత్త పద్ధతులు పెట్టావు, ఇప్పుడు చూసావా ఎంత ఉపద్రవం వచ్చిందో అనరు. వాళ్ళకి కృష్ణుడి మీద భక్తి అటువంటి. వాళ్ళు వెంటనే కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అన్నారు, ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ యశనుల ఘోషములను ఈ జలధారల్ నీ యానము నిరుంగము కుయాళింపగదయ్య గుణరత్ననిధి. ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ పిడుగులు ఈ జలధారలు ఇటువంటి వర్షం మేము ఎప్పుడూ చూడలేదు. కృష్ణ ఆవులు దూడలు అన్నీ చనిపోతున్నాయి, నువ్వే రక్షించాలన్నాయి. పాపం అబ్బా ఏమి వర్ణించారండి పోతన గారు, ఎన్ని ఆవులు చూశారో ఎన్ని ఎద్దులు చూశారో మహానుభావుడు. ఆ ఎద్దులు మోరలెత్తి మూతులు అడ్డంగా, వర్షం పడుతున్నప్పుడు చూడాలి ఆవుల్ని, అవి మూతులు అడ్డం పెట్టి తిప్పుతాయి. అవి ఆ వర్షం తట్టుకో, ఎండ అయితే తిరుగుతాయి. గేదెలు వర్షం అయితే తిరుగుతాయి, ఎండ అయితే తట్టుకో. కాబట్టి వెళ్ళి చెట్ల కింద నించుంటాయి పాపం ఇలా తడిసిపోయి. ఆ ఆవులు భరించలేక తలలు పైకెత్తి ఇలా మోరలు చాపితే ఆ మెరుపులు కళ్ళల్లో పడితే అవి తట్టుకోలేక పెద్ద పెద్ద అరుపులు అరిచి కింద పడిపోతున్నాయి. ఆ పిడుగుల ధ్వనులకు పెద్ద పెద్ద ఎద్దులు కూడా నెత్తురు వదిలి కింద పడిపోతున్నాయి. చూశాడు కృష్ణుడు. తనని అడిగినదే క్షణం, ఆవుల్ని దూడల్ని అన్నింటినీ గోవర్ధనగిరి దగ్గరికి చేర్చండి అన్నాడు. ఎవ్వరూ అటు ఇటు చెదిరిపోవద్దు, అందరూ ఇక్కడికి రండి అన్నాడు. అంతే. ఆయన ఏం కష్టపడలేదు. హేళగా బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగొత్తి కెంగేలం దల్చిన లీలలీనగవుతో కృష్ణుండు తానం మహాశైలమ్మన్ వలకేల దల్చి విపుల ఛత్రమ్ముగా పట్టే తద్భీలభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీ గోపగోపంతికిన్. పోతన గారి పద్యరచనలో ఉండేటటువంటి హృద్యం ఎక్కడుంటుందంటే, అందం ఎక్కడుంటుందంటే, అవతల వాళ్ళ ఆర్తితో ఆయన మమేకమైపోతారు. గజేంద్రమోక్షణం చెప్తున్నారు అనుకోండి, ఆయన గంట నడుస్తూ ఉంటుంది కానీ ఆ ఏనుగు యొక్క కాలు మొసలి యొక్క నోట్లో నలిగిపోతున్నదా ఆయనకి కనపడుతూనే ఉంటుంది. ఎప్పుడొచ్చేస్తాడా విష్ణు, ఆ కాలు ఎప్పుడు విడిపోతుందా అని ఆర్తి. ఆయన పద్యం అలా పడుతుంది. అందుకే నక్రము విక్రమించకరి పాదక్రంత సంవక్రమై అంటారు. క ఈ ఒక్కక్షరమే తెలుగులో ఏనుక్కాల్లో ఉంటుంది బొద్దుగా. క ఏనుక్కాలు
రావత్తు మొసలు నోరు పట్టుకున్నట్టుంటుంది ఇలా కాల్ని. అందుకే కాకింద రావత్తు ఆ పద్యంలో పాదంలో అన్ని మాటలు తిరుగుతుంది. నక్రము విక్రమించ కరి పాదాక్రాంత సంవక్రమై అంటే ఏను కాలు మొసలు నోట్లో ఆయన కనపడుతూ బాధపడిపోతున్నారు. అందుకే పద్యం అలా పడిపోతున్నాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వ్యాస మహర్షి ద్రుపదుడికి దివ్య దృష్టిని ఇచ్చాడు. ద్రుపదులు పాండవుల పూర్వజన్మలోని ఒక్క పర్యం దివ్య శరీరాలను చూశాడు. వారు బంగారు కిరీటాలు పెట్టుకొని ఉన్నారు, బంగారు మాలలు ధరించి ఉన్నారు, అగ్ని సూర్యుడు మొదలైన దేవతల కాంతి కలిగి ఉన్నారు, యువకులుగా ఉన్నారు, విశాలమైన వక్షస్థలాలను కలిగి ఉన్నారు, నిర్మలమైన వస్త్రాలు ధరించున్నారు, ఉత్తమ గంధాలను పూసుకొని ఉన్నారు, అందమైన మాలను ధరించి ఉన్నారు. మహాదేవ, వసు, రుద్ర, ఆదిత్య గణాలుగా ప్రకాశిస్తున్నారు. ద్రుపదుడు నలుగురు పాండవుల పూర్వరూపాలను చూశాడు. ఇంద్రపుత్రుడైనటువంటి అర్జునుడి రూపాన్ని కూడా చూశాడు. ఊహ కందని ఆ మాయను చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు ద్రుపదుడు. నిజంగా వాడికి దొరికేదా ఈ భాగ్యం? ఎంతో సంతోషించాడు. పాండవులకు ద్రౌపది భార్య కావటానికి అన్ని విధాల యోగ్యురాలు అని భావించాడు. తక్షణమే వ్యాసుడి పాదాలు తాకి సాష్టాంగ నమస్కారం చేసి, మహర్షి, ఇంతటి శక్తి మీ కుండటంలో ఆశ్చర్యం లేదు. అంత శక్తి, మీరు అమోఘ తపశ్శక్తి సంపన్నులు. మీ శక్తి నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది అన్నాడు. వ్యాస మహర్షి సంతోషించి ఇలా అన్నాడు, ఇంకొక కథ కూడా ఉంది, విను. ఇక్కడికే నేను వదలను, ఇంకొక కథను చెప్తాను, కూర్చో. ఒకానొక తపోవనంలో ఒక ఋషికి ఒక కూతురు ఉండేది. ఆమె ఎంతో అందగత్తె. అయినా ఆ అందగత్తెకు పెళ్లి కొడుకు లభించలేదు. ఎంతకాలమైనా ఆ అమ్మాయికి పెళ్లి కుదరలేదు. ఇక లాభం లేదని శివుడి గూర్చి తపస్సు చేసింది. శివుడు సంతోషించి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఆమె పతి కావాలి అని మళ్ళీ 5 సార్లు పతి కావాలి, పతి కావాలి, పతి కావాలి, పతి కావాలి, పతి కావాలి. అప్పుడు శంకరుడు తథాస్తు 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 పంచతే పతయో భద్రే భవిష్యంతీతి శంకరః. కళ్యాణి, నీకు 5 భర్తలు ఉంటారు అని వరాన్ని ఇచ్చాడు. ఆమె, దేవా, నాకు మంచి గుణాలు గల ఒక భర్త చాలు అని బ్రతిమాలేడింది. శంకరుడు ఆమెతో చెప్పాడు, తల్లి, నువ్వు తొందరలో 5 సార్లు భర్త కావాలని కోరావు కదా, అది సత్యంగా జరుగుతుంది, నీకు శుభం కలుగుతుంది. ఈ వరాన్ని నువ్వు రాబోయే జన్మలో పొందుతావు అని అంతర్ధానమయ్యాడు. అని జన్మలో ఈ ఒకతే, ఆ లక్ష్మి, ఈ ద్రౌపది అంతా ఒకతే, ఈ పిల్ల కూడా అంతా ఒకతే. ద్రుపదరాజు, ఆ ఋషి కన్యయే నీకు కుమార్తెగా పుట్టింది. పంచానాం విహితా పత్ని కృష్ణ పార్షత్య నిందిత. ఇలా 5 వీరులకు ద్రౌపది భార్యగా పూర్వమే నిర్ణయించబడింది. స్వర్గలక్ష్మి అయినటువంటి ద్రౌపది పాండవుల కోసమే నీ యజ్ఞవేది నుండి పుట్టింది. ఘోరమైన తపస్సు చేసి నీ ఇంట పుట్టింది. ఆ సుందరియే తన తపస్సుతో 5 భార్య అయ్యింది. బ్రహ్మదేవుడే ఆమెను దేవతా స్వరూపులైన పాండవులకు భార్యగా చెయ్యాలని నిర్ణయించాడు. ఈ విషయాన్ని గ్రహించు. ఇక నీ ఇష్టం, నీ అభిప్రాయం ప్రకారంగా నడుచుకో, నీ ఇష్ట ప్రకారంగా చేసుకో అన్నాడు వ్యాస మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. వ్యాస మహర్షి బోధతో 3 ఉదాహరణలు చెప్పాడు కదా. ఇంద్రుడిది ఒకటి, యమధర్మరాజు ఒకటి, 2 భాగాలు చేసి యమధర్మరాజు ఒకటి,
ఇంద్రుడిది కథ ఒకటి, తర్వాత ఈ కన్య తపస్సు చేసినట్టు 5 మాటలు వరం కోరినటువంటి అదే కన్యనే, ఆ రాజ్యలక్ష్మినే. వ్యాస మహర్షి బోధతో ద్రుపద మహారాజుకు నిజం తెలిసింది. ఇన్ని 3 కథలు చెప్పిన తర్వాత ఇంకేంటి, కళ్ళు తెరుచుకున్నాయి. సంశయం అంతా తొలగిపోయింది. పాండవులు సామాన్యులు కాదు, దేవతలు అని అర్థమైపోయింది. వ్యాస మహర్షితో, మహర్షి మీ మాటలు వినక ముందు ద్రౌపదిని ఒకరికే ఇచ్చి వివాహం చేయాలని నేను అనుకున్నాను. తర్వాత అది తప్పు నిర్ణయం, అట్లేమని చేసింటే నిజంగా తప్పు అయిపోవు అని మీ మాటలు విన్న తర్వాత నాకు తెలిసింది. విధిరాత మార్చే శక్తి ఎవరికీ లేదు. విధాత విధానాన్ని ఎదిరించగల శక్తి ఎవరికీ లేదు. దైవ నిర్ణయించిన ప్రకారంగా పాండవులు 5గురికి ద్రౌపదినిచ్చి పెళ్లి చేశారు. ఎందుకంటే 5గురికి 5 రీతిగా కనపడుతుందట ఆవిడ. అది ఒక మనిషికి అవుతుందండి. నిన్ననే మనం జ్ఞాపకం చేసుకున్నాం. 16,000 మంది కృష్ణుడికి ఉన్నప్పుడు 16,000 మందికి ఒక్కొక్క కృష్ణుడు ఉన్నాడట. అది మీ చేత అవుతుందండి? 16,000 మందిలో ఒకే కృష్ణుడు 16,000 కృష్ణుడుగా మీరు అవుతారండి? మీ చేతనం అవుతుందా? దానికి పోల్చుకుంటారా మీరు? మరి మాటికి తప్పు కదా. ఆయనకే 16,000 మంది ఉంటే ఆయనకెందుకు 3 భార్యలు ఉండకూడదు? ఏమిటి అర్థం? అదృష్ట యోగాన్ని ఎవరూ ఆపలేరు కదా. నేను ద్రౌపది కోసం ఒక వరుడుకై ప్రయత్నం చేస్తే ఆమె అదృష్ట యోగం పెద్ద యజ్ఞంలాగా 5గురు వరులను ఇచ్చింది. కనుక పాండవులు 5గురికి ద్రౌపదినిచ్చి పెళ్లి చేస్తాను. ద్రౌపది పూర్వజన్మలో పతి కావాలని పరమేశ్వరుణ్ణి 5 సార్లు కోరింది. ఆయన అలాగే వరాన్ని ఇచ్చాడు. ఎందుకు అట్లా కోరుకున్నప్పుడు? ఇందులో దాగినటువంటి రహస్యం ఆ పరమాత్మకే తెలుసు. ఇది శంకరుడు నిర్ణయం కనుక, శాసనం కనుక ఇందులోని ధర్మాధర్మ ప్రసక్తి నాకొద్దు. ఇందులో తప్పు లేదు. ద్రౌపది పాండవులదే కనుక పాండవులే ద్రౌపదిని విధానంగా భార్యగా చేసుకుంటారు అన్నాడు. వాళ్ళదే ముందే నిర్ణయించబడింది. నేనేది నిమిత్త మాత్రుణ్ణి. అది నా కడుపులో పుట్టలే. ఏదో నా భార్య కడుపులో అయినా పుట్టింటే బాగుండు. ఆవిడ కిల్లి వేసుకొని కూర్చుంది. ఏం చేసేది? ఆవిడ కడుపులో పుట్టలే, అగ్నిలో పుట్టింది. ఆ రోజు ఒక్కపారి తినింటే ఆ ప్రసాదాన్ని ఎవరికి చెప్పుతూ నేను అప్పుడు మనిషిగా ఉండు. ఆ సమయంలో నేను మనిషిని ఎందుకు 5 మందికి ఇచ్చేదని నేను వాగ్వాదం చేసుకోవచ్చు. అది కాదే వీళ్ళ పూర్వత్వం అంతా ఇంత పెద్దగా ఉంది బాబోయ్, నాకన్నా ఎక్కువగా ఉంది 5 మందిది. ఈ నా కూతురు అనిపించుకుంది అంతే. నాకు మంచి పేరు తీసుకొచ్చింది. 5 మందితో నేను పెళ్లి చేస్తున్నాను. తర్వాత వ్యాస మహర్షి ధర్మరాజుతో, నాయనా ధర్మజ, ఈరోజు మంచి రోజు. ఇంకోటి కూడా ఉంది అక్కడ. ప్రతిరోజు పాణిగ్రహణం చేస్తూ ఉంటారట వాళ్ళు. అంటే ప్రతిరోజుకు ఆ రోజు ఆవిడ అట్లా కనపడుతూ ఉంటుంది. అది కూడా ఒక పాయింట్ ఉంది అక్కడ. అందుకని ఇది మళ్ళీ మర్చిపోకూడదు మనం. ఏ రోజుకు ఆ రోజు ఆవిడ కొత్తగా కనపడుతూ ఉంటుంది. ఏ రోజుకు ఆ రోజు 5 మందికి వేరే విధంగా కనపడుతూ ఉంటుంది. వీళ్ళందరూ పంచభూతాలు, ఇంద్రులు మనం అనుకున్నట్టుగా. అట్లా వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో ఇంద్రులు. శివుడి ఆజ్ఞ ప్రకారంగా జరుగుతుంది. ఈవిడు కూడా సామ్రాజ్య లక్ష్మి. ఈరోజు మంచి రోజు అయ్యా, ద్రౌపదిని పెళ్ళాడు. ఇంద్రుడు చంద్రుడు పుష్యమీ నక్షత్రంలో కలుస్తున్నారు. కాబట్టి నువ్వు ముందుగా ద్రౌపదిని పెళ్లి చేసుకో అని ఆదేశించాడు. తర్వాత వ్యాస మహర్షి ద్రుపదుడిని ఆజ్ఞాపించగా ద్రుపదుడు వివాహ సామగ్రిని ఏర్పాటు చేశాడు. ద్రౌపదికి చక్కగా అలంకారం చేయించాడు. వివాహ మంటపం ఏర్పాటైంది. పెద్దల ముందు కూర్చున్నారు, చిన్నవారు వెనుక కూర్చున్నారు. అందరూ ద్రుపదుడి భవనం అంతా ఉత్తమ పురుషులతో కళకళలాడిపోతున్నది. పాండవులు చక్కగా అలంకరించుకొని మంగళక్రియలు ఆచరించారు. తమ పురోహితుడైనటువంటి, మనము అడవిలో ధౌమ్యుడిని పురోహితుడిగా తీసుకున్నాం అనుకున్నాం కదా,
ధౌమ్యుడు వచ్చాడు అక్కడికి. ధౌమ్యుడితో కలిసి పాండవులు వివాహ మంటపంలోకి అడుగుపెట్టారు. ముందుగా ఉన్నారు ధౌమ్యుడు. ముందుగా పురోహితుడితో ముందు ఉండాలని చెప్పారు కదా, అదే ప్రకారంగా ముందు పెట్టుకున్నారు. ఆ గంధర్వుడు చెప్పిన మాట ప్రకారంగా మర్చిపోలేదు కదా మనం. గంధర్వుడు కథలు చెప్పుకొని వచ్చాడే, అయ్యో 7-8 ఎపిసోడ్లు చంపి పారేశాడు ఆయన. అట్లా తీసుకొని వచ్చాడు కదా ఆయన. ఆయన మాట ప్రకారంగా ఈ ధౌమ్య మహర్షి పెళ్లి తతంగం మొదలుపెట్టాడు. ముందుగా అగ్నిని వెలిగించాడు. ముందుగా అగ్నిని వెలిగించి మామూలు పెట్టెతో వెలిగించలేదు, అథవా లైటర్తో వెలిగించలేదు. అగ్నిని మథించాడు. మంత్రాలతో హవిస్సులను అర్పించాడు. అగ్నిదేవుణ్ణి పూజించాడు. తర్వాత ధర్మరాజును పిలిచి ద్రౌపది మెడలో తాళి కట్టించాడు. వారి కొంగులు ముడివేసి వారిద్దరికీ పాణిగ్రహణం చేయించాడు. అగ్నికి ప్రదక్షిణం చేయించాడు. తర్వాత రాజమందిరం విడిచి వెళ్ళాడు. ఆ తర్వాత 4 పాండవులు ఒక్కొక్కరు ధౌమ్యుల వారు చెప్పినట్లుగా ద్రౌపది పాణిగ్రహణం చేశారు. ద్రౌపది మెడలో తాళి కట్టారు. ద్రౌపదితో కలిసి అగ్నికి ప్రదక్షిణ కూడా చేశారు. విశేషం ఏమిటంటే ప్రతిరోజు వివాహానంతరము ద్రౌపది, నేను చెప్పలే, కన్యగానే ఉంది అని దేవర్షులు ప్రశంసించారు. ప్రతిరోజు కన్యనే. ఎట్లా? అగ్నిపుత్రులు. మన చేత అవుతుంది, మన మనుషుల చేత అవుతుంది. అది పెళ్లి తంతు పూర్తి అయ్యింది. ద్రుపదుడు పాండవులకు వివిధ వస్తువులను కూడా ఇచ్చాడు. 100 బంగారు రథాలను కానుగ్గా ఇచ్చాడు. 100 బంగారు రథాలు, పద్మము, శంఖము మొదలైనటువంటి శుభలక్షణాలు గల 100 ఉత్తమ గజాలను ఇచ్చాడు. బంగారం తొడిగినటువంటి దంతాలు గల 100 ఏనుగులను కూడా ఇచ్చాడు. యవనవతులైనటువంటి 100 మంది దాసి జనాన్ని కూడా ఇచ్చాడు. పెద్ద విలువగలిగినటువంటి మేడ కూడా ఇచ్చేశాడు. రాజ్యమే ఇచ్చినట్లు లెక్క. విలువైన వస్త్రాలను, ఆభరణాలు కూడా ఇచ్చాడు. అంతేకాకుండా ద్రుపదుడు పాండవులందరికీ వేరువేరుగా ధనాన్ని కూడా ఇచ్చాడట. కుప్పలు కుప్పలుగా ఉండిందంతా వాళ్ళకే గుమ్మరించాడు. వస్త్రాలను కూడా ఇచ్చాడు, ఆభరణాలు కూడా ఇచ్చాడు. ఇలా ఎందుకంటే ఆభరణాలు ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, బంగారు ఇచ్చాడు. ఎందుకు చెప్పుకుంటున్నామంటే దీనికంతా ఒక్కొక్క దాన గుణం ఉన్నది. వస్త్రదాన గుణం వేరే ఉంది, అట్లనే బంగారు దాన గుణం వేరే ఉంది, గృహదాన గుణం వేరే ఉంది. ఏనుగులు, గుర్రాలు ఇవన్నీ కూడా వేరే వేరే దాన గుణాలు ఉన్నాయి. అట్లనే ఆవులు ఇవన్నీ కూడా వేరే వేరే గుణాలు ఉండబట్టే ప్రత్యేకంగా చెప్పుకొని వచ్చారు. అష్టదానాలు అని ఒకటి, రెండవది అష్టాదశ దానాలు అని ఒకటి, అట్లా శతదానాలు అని ఒకటి, సహస్రదానాలు అని ఒకటి. ఈ విధంగా ఆ పాండవులకి అన్ని దానాలు ఇచ్చాడు. ఇలా పాండవులు మహాలక్ష్మి వంటి ద్రౌపదీదేవిని ఐశ్వర్యలక్ష్మి సమేతంగా పొందారు. పాంచాల నగరంలో హాయిగా విహరించారు. ఇంకేమి, మొత్తం పాంచాల నగరమే వాళ్ళదైపోయింది. ద్రౌపది యొక్క ఏకాగ్రత, సచ్చీలము, సదాచారాలకు పాండవులు ఎంతో సంతోషించారు. ద్రౌపది నియమనిష్టలను పాటిస్తూ పాండవులను సేవించింది. వారికి ఆనందాన్ని వృద్ధి చేసింది. ఆ అమ్మవారు కదా, అగ్నిపుత్రి కదా. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ద్రుపదుడు కూతురు పెళ్లి చేసి అంతులేని ఆనందాన్ని పొందాడు. పాండవులతో సంబంధం కలుపుకోవటం వల్ల ద్రుపదుడికి దేవతల వల్ల కూడా భయం తొలగిపోయింది. ముందు నుంచి అనుకునేవాడు కదా అర్జునుడికి ఇవ్వాలని. అర్జునుడితో ఓడిపోయినప్పటికీ కూడా పూర్వం అర్జునుడి మీద అపారమైనటువంటి ప్రేమ, అల్లుడు కావాలని అట్లే చేశాడు కూడా. రెండవది దేవతల భయం కూడా ఉండింది కొంచెం ద్రుపదుడికి, అది కూడా పోయింది. అప్పుడు దేవతలు, మనుష్యులు శక్తిశాలి అయిన ద్రుపదుడికి లొంగి ఉంటారు, భయపడతారు అని ప్రత్యేకించి చెప్పవలసిన పని లేదు. అంటే
ద్రుపదుడికి అందరూ దాసులుగా ఉండిపోయారు. ఎందుకంటే పంచపాండవులు వాళ్ళు అల్లుళ్ళు అయిపోయారు కదా, ఇక ఇంకా చెప్పనలసిన పని లేదులేండి. ఇప్పుడు ద్రుపదుడు అమిత బలవంతుడైపోయాడు. నిజం కదా, ఎవరూ ఎదిరించలేని వాడైపోయాడు. ద్రౌపది వచ్చి అత్తగారికి నమస్కారం చేసింది. ద్రౌపదితో వచ్చినటువంటి దాసీ జనం కూడా కుంతీదేవికి నమస్కారం చేశారు. అప్పుడు ఆ కొత్త కోడల్ని కుంతి ఇలా ఆశీర్వదించింది. ద్రౌపది, నువ్వు సచీదేవి ఇంద్రుడిని, స్వాహాదేవి అగ్నిదేవుణ్ణి, రోహిణీదేవి చంద్రుణ్ణి, దమయంతి నలుడిని, భద్ర కుబేరుడిని, అరుంధతి వశిష్ఠుడిని, లక్ష్మీదేవి నారాయణుని సేవించినట్లుగా నీ భర్తను సేవించు. ఇది మనుష్యులు ఆశీర్వాదం చేసే మాటనా ఇది? చెప్పండి. దేవతలు కాబట్టే ఈ మాటలు వచ్చాయి. నీ భర్తలను సేవించు. ఎంత మంచి ఆశీర్వాదం. నువ్వు సుఖ సంపదలతో కూడినటువంటి చిరంజీవులు, వీరులు అయినటువంటి పుత్రులను పొందు, భోగాలు అనుభవించు, యజ్ఞపత్తివి అవుతావు, పతివ్రతు అవుతావు. అతిథి నాగతాన్ సాధూన్ వృద్ధాన్ బాలాంస్తథా గురున్ పూజయంత్యా యథా న్యాయం శశ్వత్ గచ్చంతు తే సమాగ శశ్వత్ గచ్చంతు తే సమాగ. ఇంటికి వచ్చిన అతిథులను, అభ్యాగతులను సేవించు. వృద్ధులను, పెద్దలను తగని విధంగా సేవిస్తూ అనేక సంవత్సరాలు జీవించెదువుగాక. ఎంత మంచి ఆశీర్వాదం చేసింది. కురు మొదలైన రాష్ట్రాలకు, నగరాలకు నువ్వే పట్టపురాణివి. నీ భర్తలు పరాక్రమంతో ఈ భూమిని పాలిస్తారు, అశ్వమేధ యాగం చేస్తారు. అప్పుడు నువ్వు ఈ భూమిని బ్రాహ్మణులకు దానమివ్వు. నువ్వు గుణవంతురాలు, ఎప్పటికీ నువ్వు గుణవంతురాలే. ఈ భూమి మీద గల విలువైన రత్నాలన్నింటినీ పొందు. చిరకాలము సుఖాలను అనుభవించు. పట్టు వస్త్రాలు కట్టుకున్న కొత్త పెళ్లి కూతురివైన నిన్ను ఇప్పుడు అభినందించినట్లుగానే నీకు పుత్రులు పుట్టినప్పుడు కూడా అభినందిస్తాను అని కుంతి ఆశీర్వదించింది. పాండవులు ద్రౌపదిని పెళ్లి చేసుకున్నారు అనేటువంటి విషయం శ్రీకృష్ణుడికి తెలిసింది. ఆయన ఎంతో సంతోషించాడు. అదే కదా కావలసింది. పాండవులకు వైడూర్యాలు పొదిగినటువంటి ఆభరణాలు, విలువైన వస్త్రాలు, వివిధ దేశాల కంబళ్ళు, కృష్ణాజనాలు పంపించాడు. రత్నాల తల్పాలు, వాహనాలు, వైడూర్యాలు పొదగబడినటువంటి పాత్రలు పంపించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.